నేనైతే కొంచెం ఏమైనా ఉంటే పెడతాను. అన్నం కూడా తింటాయండి అవి. ఆ పిట్టలు అసలు అవి అన్నం తింటాయని నాకు తెలీదు. అదే మొన్న తింటుంటే చూసా. ఇంక అప్పటి నుంచి అయితే కొంచెం అన్నం అయితే పెడతాను. ఎలాగా కాకులకి ఆటిలకి పెడతా కదండీ! ఇంకా ఆటిలకి కూడా చిన్న గిన్నెతో పెడతామాట. అదిగోండి ఈ లోపల ఇవన్నీ చేసి ఉన్నా కదా! కొంచెం మధ్యలో టీ తాగుదాం అనిపించింది. అనిపించి ఇంకా మా పాపను పెట్టమందాం అనుకున్నాను. ఈ లోపల ఆవిడే నాకు ఒక పెద్ద బాంబు పేల్చిందండి. అదేంటా అనుకుంటున్నారా? అమ్మ నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం టీ నాకు కూడా ఇవ్వు అని. కాకపోతే ఎప్పుడు టీ తాగదు. ఆ రోజు తలనొప్పిగా ఉందని అడిగింది. ఇంక నేను కూడా ఎప్పుడు అడగదు కదండి, ఇంక నేనే పెట్టి ఇచ్చాను. ఈ లోపల టీ పెడతానండి. టీ తాగేసాక అనుకుంటున్నారా? స్నానం చేసేసి ఈరోజు శనివారం అండి. నేను ఈ వీడియో తీసిన రోజు అయితే శనివారం. ఇంక అదిగోండి వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకుంటున్నాను. కాకపోతే ఇంకా చేస్తానండి, ఒకసారి శనివారం అయినా చేస్తాను పూజ అయితే. ఒకసారి నాకు కుదరపోతే ఆయన చేస్తారన్నమాట. కానీ శుక్రవారం అయితే నాకు బాగా ఇంపార్టెంట్. ఆ రోజు నేనే చేస్తాను, ఇంకెవరు కూడా చేయరు. ఇంకా ఆ రోజు అయితే నాదే పూజ గది అయితే ఆ రోజు నాదే. ఆ రోజు దేవుడు కూడా నాదే, నా దేవుడే. ఆ రోజు ఇంకా అమ్మవారు కూడా నా అమ్మాయి కాబట్టి మా ఇంట్లో కూడా వదిలేస్తారులేండి, పోటీకి అయితే రారు ఎవరు. కాకపోతే ఇంక శనివారం ఒకరోజు ఆయన చేస్తారు, ఒకరోజు నేను చేస్తాను. ప్రసాదం ఏమో చిప్స్ పెట్టానండి. వెంకన్న బాబుకి పటికి బెల్లం అంటే ఇష్టం కదా అని చిప్స్ పెట్టాను. అదిగోండి పూజకి వెళ్ళే ముందే ఒక పక్కనేమో పప్పును, ఒక పక్కన రైస్ కడిగి పెట్టేసి పూజ చేసేసుకున్నాను. నేను వచ్చేపటికి అవి ఉడికిపోయినాయి మాట. ఇంక పప్పు ఏమో పప్పుచారు పెట్టేశానండి. రైస్ అయితే వంచేసాను. అదిగోండి చపాతీ పిండి అది కొంచెం ఫ్రిడ్జ్లో ఉంది, నైట్ కలుపుకున్నది. అదేమో ఇంకా 2 చపాతీలు అయితే చేసుకుంటున్నాను అనమాట. లేదంటే ఏంటమ్మా నీకు మధ్యాహ్నం చపాతీ ఏంటో అని అంటారా? అలా అనకండి, అది ఉదయమే. ఇంకా పిండి ఉందని చేసేస్తున్నాను అనమాట. అదిగండి చపాతీలు చేసాక పప్పుచారు కూడా మరుగుతుంది. అసలు ఆ పప్పుచారు మరుగుతుంటే భలేగా వంటగది అంతా గుమాయించి కొడుతుందండి, చాలా బాగుంది. ఈ లోపల మనకి కాంబినేషన్ ఉండాలి కదా ఏదో ఒకటి. అదిగోండి పప్పుచారులోకి ఏమో చిప్స్ను మనం మినపొడియాలు పెట్టుకున్నాం కదండి, ఆ మినపొడియాలు కొంచెం, చిప్స్ కొంచెం వేపుతున్నాను. వేపి కొంచెం వడియాలు కూడా ఉన్నాయి, పిండి వడియాలు, అవి కూడా వేపి ఒక బాక్స్లో పెట్టుకుంటున్నానండి. మరి అప్పటికప్పుడు వేపాలన్నా నేనేమో అక్కడ ఉంటాను, ఈ లోపల భోజనానికి అయిన వస్తారు కదా, మరి ఉత్తి పప్పుచారు వేసుకొని ఏం తింటారు, ఇంక అందుకని. అలా అని వేరే కూర ఏమైనా వండుదామన్నా నాకేమో ఇంకా టైం సరిపోదు కదండి, అందుకని ఇంకా అలా సరిపెట్టేద్దనమాట. అదిగోండి అవి ఏం చేసుకున్నాక పప్పుచారుకి తాలింపు కూడా వేసి వేరే చేయనండి. ఇంకా అవి వేపి ఒక గిన్నెలో తీసాను, ఇంకా ఆ ఆయిల్లోనే తాలింపులు వేసానండి. అదిగోండి తాలింపు అయితే కొంచెం మెంతులు, జీలకర్ర అన్నీ వేసుకొని తాలింపు పెడతాను. అదిగోండి అసలు తాలింపు పెడుతుంటే ఎంత బాగా వచ్చిందో స్మెల్ అయితే, అసలు చాలా బాగుందండి తాలింపు వాసన, అంత బాగా వచ్చింది ఈరోజు. పప్పుచారు కూడా చాలా బాగుంది, స్మెల్ అయితే అదిరిపోయింది. అదిగోండి పప్పుచారు మళ్ళీ ఇంకా అక్కడ పెట్టేసి అనమాట. మూత పెట్టుకోవాలి, తాలింపు పెట్టాక కొంచెం మూత పెట్టుకోవాలండి, లేకపోతే ఆవిరిపోద్ది. అదిగోండి చిప్స్ గిన్నె కూడా పెట్టేశాను. నేను ఏమైనా గ్యాస్ పొయ్యి మీద అక్కడ దిమ్మ మీద పడినా తుడిచేస్తానండి ఎప్పటికప్పుడే, ఎందుకంటే చిరాకుగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు, అందుకని క్లాత్ పెట్టి తుడిచేస్తాను అనమాట. అదిగోండి వేడి వేడి పప్పుచారు, చిప్స్, చపాతీ, అదిగోండి రైసు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, పెరుగు అన్నీ ఇంకా అమ్మవారి ప్రసాదం పెట్టాను కదండి, అదేమో పైన పక్షులు పెట్టేశాను.